చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా చూసాం ఫీల్ అయితే వచ్చింది. ఎప్పుడో లక్కీ భాస్కర్ చూసాం, సో ఆ తర్వాత అంత మంచి సినిమా అయితే ఇదే కోటే. సో మెయిన్ గా చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్ గురించి. అందరూ ప్రతి ఒక్క యాక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ అసలు క్లాప్స్ కొట్టి కొట్టి చేతులు పెడతాయి ఆ లెవెల్ ఉంది సెకండ్ హాఫ్ మొత్తం. ఎక్సలెంట్ గా ఉంది సెకండ్ హాఫ్. అసలు ఒక్కొక్కసారి ఇంకోసారి నాని బ్రాండెడ్ ఏంటో చూపించారు సినిమాలో అయితే. యా నెక్స్ట్ లెవెల్ ఉంది. డెఫినెట్ గా ఆయన చెప్పిన మాట ప్రకారం హిట్ 3 2 times చూడొచ్చు ఆ లెవెల్ ఉంది ఈ సినిమా అయితే. ఆయనదైనా లేదంటే వాళ్ళ చిన్నపిల్లల యాక్టింగ్ అయినా సరే. మెయిన్ గా చెప్పుకోవాల్సిన శివాజీ గారి యాక్టింగ్ గురించి. మంగపతిగా అసలు నెక్స్ట్ లెవెల్ చేశారు. తెలుగులో ఎవరైనా కంబ్యాక్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ దీని గురించి మాట్లాడుకోవాలి. ఆ లెవెల్ యాక్ట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసేటప్పుడు భయం వేస్తుంది, అరే ఏంటి ఇట్లా యాక్ట్ చేస్తాడని చెప్పి భయం వేస్తుంది. ఆ లెవెల్ యాక్ట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది. డైరెక్షన్ చాలా బాగుంది. మెయిన్ గా ఏంటంటే రైటింగ్ అన్న. సో ఎక్కడ కూడా ఒక బోర్ కొట్టకుండా సెకండ్ హాఫ్ మొత్తం రైటింగ్ అసలు పీక్స్ ఆడేశారు. మొత్తం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే రైటింగ్ నెక్స్ట్ లెవెల్ రైటింగ్. అది నెక్స్ట్ లెవెల్. డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ లేదు. మేబీ నాని గారు ఈ మూవీ కోసం ఏమో జై భీమ్ బాగా హట్ అయ్యారు. ఈ మూవీ కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకుని హట్ అయ్యారు. మేబీ నేషనల్ అవార్డ్ కంటెంట్ వచ్చేంత ఇదైతే ఉంది సెకండ్ హాఫ్ లో అయితే. చాలా బాగా రాసుకున్నారు. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి చదువుకున్నా చదువుపోయినా ప్రతి ఒక్కరికి లా అనేది తెలియాలి. సో లా తెలిస్తే ఎలా బయట ఎలా బిహేవ్ చేయాలి, లేదంటే ఒక తప్పు చేస్తే ఎలా మన మీద శిక్ష పడుతుంది అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలన్న. సో ఒక మంచి సోషల్ మెసేజ్ అవుతుంది సినిమాలో. 100%. ఎందుకంటే చాలా మందికి లా తెలియదు. సో వాళ్ళు తెలుసుకుంటే మేబీ ఒక చిన్న పిల్లాడని ఒక ఇంటర్ డిగ్రీ చదువుకునే పిల్లాడని అంటే ఒక బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని టీచ్ చేయడం వాడికి తెలియదు. ఇన్ కేసు నేను దొరికిపోతే నాకు ఎలా శిక్ష పడుతుందని వాడికి తెలియదు. ఇన్ కేసు తెలిస్తే అలాంటి తప్పులు జరగవు. సో వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో వాటిలో కూడా ఈ ఇలాంటి రాసుకుని ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా తప్పులు చేయకుండా ఉంటారు. సెకండ్ హాఫ్ చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ ప్రతి సీన్ అసలు ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడ్డాయి. జనరల్ ఒక మాస్ సీన్స్ మనం విజువల్ వేస్తాం, క్లాప్స్ కొడతాం. అలాంటి మాస్ సీన్ కంటే ఎక్కువ లెవెల్లో క్లాప్స్ కొట్టే విజువల్ కొట్టే సీన్స్ అయితే కోర్టులో చాలా ఉన్నాయి. డెఫినెట్ గా గుర్తొస్తాయి. వాళ్ళు చేసిన తప్పులు గుర్తొస్తాయి. ఇన్ కేసు వాళ్ళు దొరికిపోయి ఉంటే అరే మా సిచ్యువేషన్ ఏంటి అన్న ఇదైతే గుర్తొస్తుంది. ఒకటి అన్న, నేనైతే మెయిన్ గా నాన్న హ్యాట్సాప్ అన్న. మొన్న నాన్న ఒక మాట్లాడు, ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 కాకడన్నా. కానీ ఈ సినిమా అన్న బ్లాక్ బాస్టర్ అన్న. మంచి కంటెంట్ అన్న, జనాలకు కావాల్సిన మెసేజ్ మంచి మూవీ నాకు ఇచ్చావన్నా. నాకైతే థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నేను టికెట్ పెట్టుకుని సినిమాకి వచ్చానా. అసలు నా సినిమాకి అండ్ నేను చాలా న్యాయం జరిగింది అన్న. నాకైతే సినిమా ద్వారా చాలా న్యాయం జరిగింది. 250 టికెట్ పెట్టుకున్నా, టికెట్ కి న్యాయం జరిగింది. చాలా సినిమాలు చెత్త సినిమాలు వచ్చినా కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న ఎమోషనల్ సినిమా అయితే నేను ఫస్ట్ టైం చూసాను. స్టోరీ మాత్రం లవ్ స్టోరీ. అండ్ లేదా అంటే మాలాంటి ఏజ్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తే, ఒక మైనర్ అమ్మాయిని లవ్ చేస్తే అంటే రాజకీయం ఎలా జరుగుతుంది, తల్లిదండ్రులు ఎంత దీనంగా వాళ్ళ మైండ్ ఉంటుందో. అండ్ వాళ్ళంటే ఇప్పుడు ఇద్దరిని అంటే ఈడగొట్టడానికి ఒక అబ్బాయిని జైల్లో పెట్టడానికి జరిగే సన్నివేశాలు అన్న. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. అండ్ ఇంకోటి అన్న, మెయిన్ గా చెప్పుకోవాల్సిన ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం సెకండ్ హాఫ్ లా చంపేసిన కమెడియన్ గా చూసాం అన్న. దీంట్లో ఒక సీరియస్ రోల్ లో చూస్తామన్నా. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేకపోయి ఆ క్యారెక్టర్ మాత్రం. ఇంకోటి అన్నా, శివాజీ అన్న బిగ్ బాస్ శివన్న నువ్వు కంబ్యాక్ ఇచ్చినావన్నా. ఈ సినిమాతో నువ్వు కంబ్యాక్ ఇచ్చినావు. నీ కోసం కొత్త డేటా స్టోరీ రాసుకోవాల్సిందే. మెయిన్ గా విలనిజం మాత్రం చంపేసిన భయ. అందరూ ఒక ఎత్తు, విలన్ ఒక ఎత్తు. మన శివాజీ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. అండ్ ఇంకొకటి అమ్మాయి క్యారెక్టర్ మాత్రం చంపేసింది భయ. ఆమె ఎమోషనల్ తో, ఆమె క్యూట్నెస్ తో. శ్రీదేవి గారు ఏంటి మేడం మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నో నాకు తెలియదు, నాయగా అనుకోండి. శ్రీదేవి చంపేసిన పోయి ఎక్స్ప్రెషన్ తో ఈ సినిమాతో అసలు జూనియర్ లావణ్య త్రిపాఠి అనుకోవచ్చు భయ. ఆమె స్మైల్ కి నేను ఫీల్ అయిపోయిన భయ. ఇక నువ్వు తెలుగు స్టార్ హీరోయిన్ అయిపోతావు. నేను చెప్పేస్తున్నావు కదా, తెలుగు స్టార్ హీరోయిన్ అయిపోతావు. కానీ ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఆయన అబ్బాయి క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది భయ. మెయిన్ గా ఏంటంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు తీసుకున్న స్టోరీ అంటే మన పబ్లిక్ లో జరిగే సన్నివేశాలు, పబ్లిక్ లో జనరల్ కాంబినేషన్ బ్రో. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే బయట ఏం జరుగుతుందో అదే తీశారు. అండ్ మంచి మెసేజ్ ఈ సినిమా అనే. పోలీసులు, లాయర్లు అందరూ చూడాలి. మెయిన్ గా పోలీసులకు లాయర్లకు ఒకటే చెప్తా, మీడియా ద్వారా చెప్తున్నా, మీరు డబ్బుకు లొంగకండి సార్ ప్లీజ్. ఎందుకంటే మాలాంటి అమాయకుల జీవితాలతో ఆడుకోండి. పేదలు సపోర్ట్ లేదని మీరు పేదలను తొక్కేస్తారు. కానీ పోలీసులు, లాయర్లు పక్కా చూడాలి. అండ్ అమ్మ నాన్నలు సినిమా చూడండి, మంచి కల్ట్ ఉన్న సినిమా కోర్టు సూపర్. క్రింజ్ అనిపించింది అంతే. కానీ మిగతా కోర్ట్ ప్రొసీడింగ్స్ కానీ ఏదైనా కూడా చాలా బాగుండే. రియలీ గోయింగ్ హెడ్ టు బుక్ హిట్ 3 tickets. ఫస్ట్ అయితే హిట్ 3 tickets బుక్ చేసుకుంటాము. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. ప్రియదర్శి అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే శివాజీ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుండే. చాలా క్రేజీ చేశారు ఆయన. ఇంకా ప్రియదర్శి ఆల్సో ఇస్ రియలీ గుడ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇట్లాంటి సినిమాలు ఇప్పుడున్న యూత్ చూడాలి. అర్థమైందా? 18 years 17 years లో పెట్టుంటారు. 18 years వచ్చినాక ఎట్టున్నది అని స్టోరీ. సూపర్ సినిమా. నాని హిట్. కోర్టు ఇదంతా కేసెస్, లాయర్, ఈ కైండ్ ఆఫ్
బాగుంది కదా, మరి ఇది దానికి ఈ స్టోరీతో కంపేర్ చేస్తే అది బాగుంది, ఇది బాగుంది. అది యూత్ గురించి ఉంది, ఇది కూడా యూత్ గురించి ఉంది. సినిమా ఇది కాలేజ్ స్టూడెంట్ ఒక కేసులో పడతాడు అన్నట్టు, అన్యాయంగా ఆయనను ఇరికించేస్తారు అన్నట్టు. ఒక ఊరు విలేజ్ పెద్ద మనిషి అనేది ఆయనను అన్యాయంగా ఇరికించేస్తాడు. సినిమా ప్రియదర్శిని యాక్టింగ్ బాగుంది, సాయి కుమార్ యాక్టింగ్ కూడా బాగుంది. సాయి కుమార్ దగ్గర ప్రియదర్శిని ఒక లాయర్గా ప్రూవ్ చేసుకోవాలని ఇస్తాడు. ఆయనకు ఒక కేసులు ఏవి ఇయ్యాడు, ఆయన గురువుగా ఆయన శిష్యునిగా ఒక కేసు గెలుస్తాడు ప్రియదర్శిని. బాగుంది సినిమా. మంచిగా అనిపించిందండి. అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మొత్తము, ఎలాంటి బోర్ కొట్టలేదు. సో సినిమా వాల్యూస్ మంచిగా అనిపించినాయి. అంటే ఒక చిన్నపాటి మెసేజ్ ఎలా ఇచ్చారంటే మన చట్టాన్ని మిస్యూజ్ చేయకూడదని. పోక్స్కో చట్టం మెయిన్ గా పోక్స్కోని లీడ్ చేశారు. సో దాన్ని ఎలాంటి మిస్యూజ్ చేయకుండా అందరికి న్యాయం జరిగేటట్టు చెప్పారండి. నాని గారు ప్రొడ్యూస్ చేశారు కదా, మంచి మూవీ ప్రొడ్యూస్ చేశారు. అంటే స్టోరీ కంటెంట్ ఉంది కాబట్టి ప్రొడ్యూస్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ టు నాని ఫర్ యువర్ బ్యూటిఫుల్ మూవీ. సినిమా మొత్తం మీద మీకు ఏ క్యారెక్టర్ బాగా, అంటే సినిమా అయిపోయిన తర్వాత సినిమా రోషన్ క్యారెక్టర్ బాగుందండి. రోషన్ క్యారెక్టర్ బాగుంది అండ్ జాబ్లీ క్యారెక్టర్ బాగుందండి. శివాజీ గారి క్యారెక్టర్, శివాజీ గారి క్యారెక్టర్ ఎలా ఉందంటే ఒక మనవెక్కిన డబ్బు ఉందని పొగడుతో, అంటే ఈ రోజుల్లో కూడా ఇంకా అహంకార ధోరణితో ఎలా అంటే ఒక బీదోళ్ళ మీద అంటే ఎట్లా పడితే అట్లా మన డబ్బు ఉంది కదా అని చెప్పి కేసుని ఎలా నడిపించి వాళ్ళని బలి చేయడం మంచిది కాదనిపించిందండి. సో చివరికి అయితే ఆ శివాజీకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ వచ్చిందండి. అంటే ఒక మెసేజ్ ఇచ్చినట్టుంది. అంటే ధనవంతులు బోర్ కొట్టదండి, ఎలాంటి బోర్ కొట్టదండి. యూత్ పేరెంట్స్ అందరు కలిసి చూడాల్సిన సినిమా అండి. అంటే యూత్ కి చెప్పాలి ఇది చట్టం, ఈ చట్టం గురించి కూడా ఎడ్యుకేట్ చేయాలి. సో ఆ ఎడ్యుకేషన్ లేకే వాళ్ళు అన్ని చట్టాల గురించి తెలవకనే వాళ్ళు ఎలా తొందరపడి చిన్న కేసులలో అరే ఇలా తప్పు చేస్తే ఇలా జరుగుతుంది, ఇన్ని కేసులు మేము బలి అవుతాము, ఇన్ని రోజులు జైల్లోకి వెళ్తాము, అలాంటి ఆ విషయం కూడా తెలవక చిన్న పొరపాట్ల వల్ల ఎన్నో రోజులు జైల్లో మగ్గుతున్న చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక ఎడ్యుకేట్ చేయాలన్న ఒక మెసేజ్ ఓరియంటెడ్ బాగుంది. ప్రియదర్శి పర్ఫార్మెన్స్ హైలైట్ అండి. సెకండ్ హాఫ్ మొత్తం ప్రియదర్శి నడిపించాడు మొత్తం. సో ప్రియదర్శి కోసము, రోషన్ కోసము, జాబ్లీ కోసం చూడాల్సిన సినిమా అండి. నాని గారి కోసము కంగ్రాచులేషన్స్ నాని గారు ఫర్ యువర్ బెస్ట్ మూవీ. 4 ఇస్తామండి. బేసిక్ గా కోర్టు సినిమా కాబట్టి నేను ఒక స్టేట్మెంట్ చెప్దాం అనుకుంటున్నా. డైరెక్టర్ అనేవాడు లాయర్ అయితే, సినిమా అది కేసు అనేది సినిమా అయితే జడ్జి గా ఆడియన్ ఇవ్వాలి, సినిమా అయితే హిట్ అన్న. ఓకే, పాక్సో యాక్ట్ లో మిస్యూజ్ చేసి ఎంతో మంది ఎలా అయితే విక్టిమ్స్ అయ్యారో అలాంటి మిస్యూజ్ అనే కాన్సెప్ట్ లో సినిమా నడిచింది. మోర్ ఓవర్ సినిమా అనేది ఒక 10 years బ్యాక్ డ్రాప్ లో నడిచింది. సినిమా అయితే చాలా బాగుంది. రోషన్ గారు కానీ, జాబిలి అనే క్యారెక్టర్ చేసిన అమ్మాయి కానీ, నెక్స్ట్ ప్రియదర్శి గారు కానీ, వీళ్ళందరూ చాలా బాగా చేశారన్న సినిమా మాత్రం. సినిమా అయితే మసలుడిగా చెప్పాలంటే ఈ ఫ్రైడేకి మంచి హిట్. ఎక్కడ లాగ్ అనిపించింది, ఎక్కడ బోర్ అనిపించింది? లాగ్ అనే ఆప్షన్ లేదన్న సినిమాలో. మొన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, ఈ సినిమా బాగాలేకపోతే హిట్ 3 చూడొద్దు అని చెప్పేసి. ఈ సినిమా రిజల్ట్ బట్టి చెప్తున్నా, హిట్ 3 కూడా బ్లాక్ బస్టర్ నాని గారికి. అన్న ఒక మాట చెప్తున్నా, మనకి ఇప్పటి వరకు లాయర్ బ్యాక్ డ్రాప్ లో ఎన్ని మూవీస్ వచ్చాయో ఒక్క మూవీ ఒక్క కాన్సెప్ట్ డీల్ చేసింది. పాక్సో రిలేటెడ్ గా, పర్టికులర్ గా పాక్సో రిలేటెడ్ గా, మైనర్ రిలేటెడ్ గా నేనైతే ఇప్పటి వరకు సినిమాలు చూడలేదు. మరి వేరే లాంగ్వేజ్ వచ్చేమో నాకు తెలియదు. బట్ అది తెలుగు మూవీగా అయితే ఈ మూవీ చాలా బాగా వచ్చింది. డీటెయిలింగ్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, అండ్ మోర్ ఓవర్ ఇందులోని శివాజీ గారి క్యారెక్టర్ కానీ, ప్రియదర్శి గారి క్యారెక్టర్ కానీ, పిల్లల క్యారెక్టర్ కానీ, లైక్ వాట్ ఎవర్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు అయితే పర్ఫెక్ట్ గా మర్జ్ అయి ఉందన్న. సినిమా అయితే మంచి హిట్. అన్న ఆయన వాల్ పోస్టర్ మీద ఆయన ఫోటో చూసుకున్నప్పుడు ఆయన ఎంత ఫీల్ అయ్యారు తెలియదు, కానీ ఆయన రెండు సినిమాలు తీసి ఎన్నో వాల్ పోస్టర్స్ మీద ఎంతో మంది అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ వాల్ పోస్టర్ సినిమాకి నాని గారికి ఆల్ ది బెస్ట్ అన్న. సినిమా అయిపోయిన తర్వాత మీకు ఏ క్యారెక్టర్ మైండ్ లో ఉంటుంది బాగా ఇంపాక్ట్? ప్రియదర్శి గారి క్యారెక్టర్ అన్న. ఎందుకంటే ఒక ఎథికల్ గా ఒక లాయర్ అనేవాడు అట్లా ఆలోచించి అంత లాజికల్ గా మాట్లాడితే మన దాంట్లో ఎన్నో కేసులు
కేసుల్లో ఎంతో మంది విక్టిమ్స్ అవ్వకుండా బయటికి పడవచ్చు అన్న. ఎందుకంటే ఫైనల్ జడ్జిమెంట్ అనొక సిచ్యువేషన్ నుండి సినిమా అనేది అసలు స్టార్ట్ అయింది అక్కడ నుంచి కేసు మొత్తం మళ్ళీ రీరైట్ చేసి అల్టిమేట్ గా ఫైనల్ క్లైమాక్స్ తీసుకొచ్చారు చూసారా, దానికి సెల్యూట్ చేయాలన్న. శివాజీ గారి క్యారెక్టర్ కూడా స్టాండ్ అవుట్ అన్న బేసిక్ గా ఏంటంటే ఆయన మోర్ ఓవర్ ఈగోయిస్టిక్, పరుగు అనే ఇదిలో బతికే క్యారెక్టర్ అన్నమాట. ఆయన క్యారెక్టర్ కి అంటే ఒక మాట చెప్పాలంటే ఒక విలేజెస్ లో ఎలా అయితే పీపుల్ ఉండేవారు డబ్బుని పొగరుండి ఉంటారు చూసారా, ఆ క్యారెక్టర్ ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఎంతవరకు ఇచ్చారు శివాజీ గారు యాక్చువల్ ఒకప్పుడు చాలా బాగా చేశారు. శివాజీ గారికి అదే ఒకప్పుడు ఏంటంటే నెగిటివ్ క్యారెక్టర్స్ చేసేవారు. ఆయన నెగిటివ్ వేసిన దాంట్లో మనం చూసింది ఒట్టేసి చెప్తున్నాలో నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది, సాఫ్ట్ గా కనబడతాడు, ఒక పక్క చాలా వైలెంట్ గా కనబడతాడు. ఈ సినిమాలో పూర్తిగా విలనిజం చూపించే ఛాన్స్ వచ్చింది, ఆయన చెదగొట్టేశాడు. ఆయన ఈ సినిమా చేసిన దాన్ని బట్టి ఇంకా ఆయనకి అలాంటి క్యారెక్టర్స్ రావడంలో స్కోప్ కూడా ఉంది. యాజ్ ఎ విలన్ గా ఆయన సక్సెస్ అవ్వాలని కోరుకుంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద రీ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి.